హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, వినాయకుడు బ్యాక్గ్రౌండ్ ఎలా తయారు చేయాలని. ఇదే షార్ట్ వీడియో. ఇది మొత్తం స్టేజ్ డెకరేషన్ మొత్తం ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే మీరు చూసేసేయండి. ఇలాంటి వీడియోస్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫ్లవర్స్ సడన్గా మనం డెకరేట్ చేయాలి అండ్ డెకరేట్ చేసే వాళ్ళు ఎవరు దొరకలేదు, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. లేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి, వేరే ఎవరో కాదు నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నప్పుడు కూడా ఇవి మనకి బాగా యూజ్ అవుతుంది. మీరైతే ట్రై చేయండి. అండ్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ సింపుల్గా అయిపోయింది. అండ్ నేనైతే మీకు ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను, చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకుంటున్నాను. ఇది మనం ఫోమ్ స్టైల్లో ఒక షేప్లో వినాయకుడి షేప్లో ఉంటుందన్నమాట. అది మనం ఆర్డర్ చేసుకోవాలి, లేదంటే మనకి ఆన్లైన్లో ఉంటాయి, నెక్స్ట్ బయట ఫ్లవర్ షాప్లో ఉంటాయి, మనకి జనరల్ స్టోర్స్లో అన్నిట్లో దొరుకుతాయి అవైలబిలిటీ. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ యూస్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏం లేదండి, గుండు సూదులు ఉంటాయి కదా, పిన్స్, ఆ పిన్స్తో మనం ఆ ఫ్లవర్స్ని గుచ్చేసుకోవాలన్నమాట. ప్రతి అంటే మీకు ఏ షేప్లో ఏ ఫ్లవర్స్ కావాలి అలాగా మీరు సెట్ చేసుకొని, అది మీరు తీసుకున్న తర్వాత మొత్తం అంతా మీ మీద డిపెండ్ ఉంటుందండి. కలర్ కాంబినేషన్స్ మీకు ఏం కావాలంటే అవే అనమాట. అండ్ ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి దాలియా ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా, గ్రాస్ అవన్నీ పెట్టి సెట్ చేయడానికి నేను ఇక్కడైతే స్పాంజెస్ తీసుకున్నాను. ఈ స్పాంజెస్ ఏంటంటే ఒకటి 20 రూపీస్ అలా ఉంటుంది. ఒక బాక్స్ తీసేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. ఒక్కొక్క బ్లాక్ని 4 పీసెస్ కట్ చేసుకున్నాను నేను. బ్లాక్ మొత్తం పెట్టాల్సినంత అవసరం లేదు, ఎక్కువైపోతుంది, వెయిట్ కూడా పెరిగిపోతుంది. ఒక్కదాన్ని నేను ఒక బ్లాక్ని 4 పీసెస్ కట్ చేసుకున్నాను పొడవుగా. కట్ చేసుకుని దాన్ని ఇలాగా ఐరన్ మెస్ ఉంటుందన్నమాట. ఇది మనకి హార్డ్వేర్ షాప్లో దొరికేస్తుంది. ఇది కూడా ఎంతో ఉండదు, ఇవన్నీ మనకి చాలా తక్కువలో అయిపోతాయి. ఇది మాకు అరౌండ్ బయట అయితే ఒక దగ్గర 14,000 to 15,000 తీసుకుంటారు, కానీ ఇక్కడ మనకి 4,000లో అయిపోయింది అనమాట. మొత్తం వినాయకుడు, ఈ బ్యాక్గ్రౌండ్, ఇంటి ద్వారాలకి అన్నింటికి ఫ్లవర్స్, గజమాలలు అన్నీ కలిపి నాకు 4,000 లోపే ఈ డెకరేషన్ అనేది అయిపోయిందనమాట. ఇదంతా మీకు ఎలా చేశాను ఏంటి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, 2 కలిపి మనం ఈ ట్యాగ్స్ అనేది పెట్టుకోవాలి. మనకి ప్లాస్టిక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఈ 2 దగ్గరికి పెట్టుకుని ట్యాగ్స్ పెట్టేసుకొని దీన్ని మనం ఒక కర్రకి కానీ ఒక ఐరన్ రాడ్కి కానీ దేనికో దానికి పెట్టుకోవాలి. లేదు అనుకుంటే క్లాత్కైనా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ స్పాంజెస్ని ఏంటంటే వాటర్లో ముంచి తీసి అప్పుడు యూస్ చేయాలి. వాటర్లో ముంచకపోతే పౌడరీగా అయిపోతుంది. వాటర్లో ముంచి తీసి అప్పుడు మనం ఇలాగా కట్టుకోవాలన్నమాట. నేనైతే ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. మనకి ఏ ఫ్లవర్స్ కావాలి అవన్నీ దగ్గర పెట్టేసుకోవాలి. అండ్ గ్రాస్ కూడా తీసుకొని పెట్టుకున్నాను అనమాట. అన్ని గ్రాస్ కూడా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. దానిలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం కాండం మొత్తం చింపేసి చీపురు పుల్లలు ఉంటాయి కదా, ఆ చీపురు పుల్లలో గుచ్చుకొని పెట్టుకోవాలి. ఏంటంటే దాంతో గుచ్చాలంటే అది లోపలికి గుచ్చుకోదు. అండ్ ఇంకోటి వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి అవి తీసేసి దాని ప్లేస్లో ఇక్కడ మనం చీపురు పుల్లలు గుచ్చుకుంటున్నాము. ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ గ్రాస్ కూడా చిన్న పీసెస్ మనకి ఎంత హైట్ కావాలో ఫ్లవర్స్ని బట్టి పెట్టుకోవాలి. దీంట్లో అన్ని ఫ్లవర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి సింపుల్గా అయిపోతాయి. ఫస్ట్ చూసారా, పైన కింద నేను గ్రాస్ పెట్టేశాను, గ్రాస్ గుచ్చేసుకున్నాను. గుచ్చుకున్న తర్వాత ఇలాగా దాలియా ఫ్లవర్స్ ఉంటాయి కదా, స్టిక్ చేసి అవి ఇలా జస్ట్ గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మా దగ్గర పొడవుగా ఒక ఐరన్ రాడ్ ఉంటే దానికి కట్టాము. యాక్చువల్లీ అది కిందకి పడకుండా పైకి పడకుండా సెంటర్లో పెట్టుకోవాలన్నమాట మనం, అంటే ఫొటోస్కి బాగా పడేటట్టు. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ కాబట్టి బ్రైట్గా, చాలా లుక్ వైజ్ చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా నేను తీసుకున్నాను. వీటిని ఏమంటారో తెలియదు కానీ లావెండర్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా బంచ్లా తీసుకోవాలన్నమాట. ఒక బంచ్ వచ్చేసి 250 అలా ఉంది, ఎక్కువ వస్తాయి ఒక బంచ్కి. అండ్ చిన్న వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వీటిని మనం జడల్లో కూడా వాటిల్లో కూడా యూస్ చేస్తారు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా తీసుకుని మీకు ఈ ఫ్లవర్స్, పర్పుల్ ఫ్లవర్స్ వద్దు అనుకుంటే ఓన్లీ దాలియా ఫ్లవర్సే తీసుకోవచ్చు అనమాట.
అండ్ సెంటర్లో బంతిపూలు హ్యాంగ్ చేశాను. పక్కన గజమాలు ఉన్నాయి కదా, అవి 2 కలిపి 500 తీసుకున్నాను. సెట్ 500. ఇదైతే ఓవరాల్గా ఫైనల్గా లుక్ అనమాట. ఈ బంతిపూల దండ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మధ్యలో లోటస్ బడ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ప్లాస్టిక్ అనమాట. అవి ఒకటి ప్లాస్టిక్ తీసుకున్నాను, మిగిలినవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే. ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. పైన మనం టై చేసుకోవాలి, అటు ఇటు ఫ్లవర్స్ ఒక రాడ్కి కట్టేసుకొని ఇలా టై చేసుకోవాలి. ఇదైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియో ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.